ఈ సంవత్సరం మనం కలిగి ఉన్న అవసరత, అక్కర, ఆకలి, కొరత ఏదైతే ఉందో దానిని ఒకవేళ మనుషులు చూస్తే ఆ కొరతను బట్టి వాళ్ళు మనల్ని తక్కువగా చిన్న చూపు చూడొచ్చు. ఇప్పుడు హన్న పిల్లలు లేరు, పెనీనా ఎలా చూసింది హన్నాని? చిన్న చూపు చూసిందా లేదా? అదొక విధంగా చూసిందా లేదా? అంటే మనం కలిగి ఉన్న అక్కర, అవసరత, కొరతలను బట్టి సమాజం మనల్ని చిన్న చూపు చూడొచ్చు. ఇదిగో వీళ్ళ దగ్గర సరైన వసతులు కలిగిన ఇల్లు లేదు, సరైన వస్త్రాలు లేవు, సరైనటువంటి సదుపాయాలు లేవు, సరైన ఆహారం లేదు. ఇలా లేదు 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 లేని వాటిని బట్టి సమాజం మనల్ని తక్కువగా చిన్న చూపు చూడొచ్చు. అయితే యేసయ్య చిన్న చూపు చూడటం లేదు, ఆయన నీ మీద కనికరపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన కనికర పడితే నీ ప్రతి అక్కర తీర్చబడుతుంది, ప్రతి అవసరత తీర్చబడుతుంది, నీ ఆకలి తీర్చబడుతుంది, నీ కొరత తీర్చబడుతుంది, సమృద్ధిని నువ్వు అనుభవిస్తావు. నీ జీవితంలో ఏది లేదో దానిని ఎరిగిన దేవుడు. ఆయన మనకి సంవత్సరం ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీ మీద కనికరపడుతున్నాను, నేను మీ మీద కనికరపడుతున్నాను.